ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమ్ విషయం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? అయ్యగారికి తెలిసిపోయిందా? ప్రేమని నువ్వెందుకు అర్థం చేసుకోలేదమ్మా? నాన్నకెవరు చెప్పారు? మాట్లాడవేంటమ్మా? నువ్వు ముందు నాకు కథ చెప్పాలి. ఏం చెప్తుంది? నన్ను ప్రేమించానని చెప్తుందా? నువ్వే సైలెంట్గా ఉంటే ఎలాగమ్మా? ప్రతిదీ నాకు చెప్తావు కదా. జీవితాలకి సంబంధించిన విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పమ్మా. అయ్యగారు, అది అది సరే, ఎవరు చెప్పమ్మా? ఎలా చెప్పను? అమ్మగారికి తెలిసిందంటే నాన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా చెప్తే అయ్యగారు అమ్మగారితో మాట్లాడి తీరుతారు. ఏం చేయాలి? చెప్పమ్మా చామంతి. నీకు ప్రేమ్కి ఎంతో మంచి స్నేహం ఉంది. ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో గ్యారంటీగా నీకు చెప్పే ఉంటాడు. వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా? ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు అయ్యగారు. ఓ, వాడు నీకు కూడా చెప్పలేదా? సరే అమ్మా, నేను చెప్పిన తర్వాత నీకు తెలిసింది కదా. ఇప్పుడైనా అమ్మాయి ఎవరో వాడిని నెమ్మదిగా అడిగి తెలుసుకోమ్మా. ఆ అమ్మాయి ప్రేమను ఎందుకు కాదందో, ప్రేమ ఎందుకు ఇలా తయారవుతున్నాడో ఆ కారణం తెలుసుకో. కారణమే ఆవిడైనప్పుడు ఇంకేం తెలుసుకుంటుంది? అలాగే అయ్యగారు. చామంతి బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. తన కోసం అన్నీ చేస్తాడు. చామంతికి చెప్పలేదా? ఎవరికి చెప్పుకోనంత రహస్యంగా దాచాడంటే అసలు అమ్మ ఎవరు? నాకు తెలియదు అయ్యగారు. ప్రేమ్ బాబు, క్లీన్ చేయాలి. కొంచెం షర్ట్ తీయమ్మా. నేను క్లీన్ చేస్తానత్తా. వదిలేమ్మా, నాకు చేతులున్నాయి. ప్రేమ్ బాబు, నువ్వు టాబ్లెట్లు వేసుకోవట్లేదా? కనిపిస్తుంది కదత్తా. బాబు, మీరు రెస్ట్ తీసుకోకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాత్రింబగళ్ళు తిరగడం వల్లే గాయం మానట్లేదు. ఇన్ఫెక్షన్ అయింది. ఇలా చేం పట్టి రక్తం కూడా వస్తుంది. ఇలా చేయకండి బాబు. నా మీద అభిమానంతో చెప్తున్నావా? నీ పేరుకు చీము పట్టేస్తుందన్న బాధతో చెప్తున్నావా? అది కాదు బాబు. చూడండి సర్వెంట్ గారు, మీరు ఓన్లీ సర్వెంట్. అన్నీ ఓన్ చేసేసుకోవడానికి ప్రయత్నించకండి.
మీ పని చెయ్యడమే, చెప్పడం కాదు. ఎవరు ఎంత అడిగినా చెప్పరు కదా. ఇది మాత్రం ఎందుకు చెప్తున్నారు? ప్రేమ్ బాబు, ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. అవునత్త, తీసుకెళ్దాం పద. అదిగో మళ్ళీ. మీరు ఏమైనా అనుకోండి బాబు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా నా పనే. రండి హాస్పిటల్కి. నేను రాను. ప్రేమ్ బాబు, నిన్ను వద్దనుకున్న వాళ్ళ గురించి నీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన కర్మ నీకు పట్టలేదు బాబు. జరిగిన వాటి గురించి నువ్వెందుకు బాధపడాలి? నువ్వు ముందు రా బాబు, హాస్పిటల్కి వెళ్దాం. అవును బాబు, ఈ పాపాత్మురాలి గురించి మీరేం పట్టించుకోకండి. మీ గురించే మీరు ఆలోచించండి. రండి బాబు, ప్లీజ్. ప్రేమ్ బాబు, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. నా కోసం రా బాబు. సరే చందు, నీకోసం వస్తాను. నీకోసమే చందు. ఆవిడేదో చెప్పిందని కాదు. అవును బాబు, నా కోసమేరా. పద వెళ్దాం. నేనిచ్చిన టాబ్లెట్లు మీరు వాడడం లేదా? డాక్టర్ గారు, ఏం చెప్పమంటారమ్మా? మెడిసిన్స్ వాడడం లేదని క్లియర్గా తెలుస్తుంది. పైగా బాగా నీరసంగా అలసటగా కనిపిస్తున్నారు. ఐ థింక్ నిద్ర కూడా పోకుండా తిరుగుతున్నట్టున్నారు. ఇలా కావాలని చేస్తుంటే ఇన్ఫెక్షన్ రాదా చెప్పండి? ఈసారి మెడిసిన్స్ కరెక్ట్గా వాడతారు డాక్టర్ గారు. ఏం వాడతారో. ఇలా అయితే ఈ అబ్బాయికి చాలా ప్రమాదం అమ్మా. గుండె దగ్గర ఎవరన్నా పేర్లు కోసుకుంటారా? ఈయన కోసుకున్నారు. అది ఎంత డేంజర్. మళ్ళీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. ఎలా తగ్గుతుంది? ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను. ఏం జరగదో. అమ్మా, ఇన్ఫెక్షన్ లోపల దాకా పోకుండా ఇంజెక్షన్ చేయమ్మా. వద్దులేండి డాక్టర్. ప్రేమ్ బాబు, నువ్వు ఆగు. నువ్వు చెయ్యమ్మా. అమ్మా, నువ్వు ఒకసారి ట్రా. చూడమ్మా, అతను చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఇలా అయితే అతని ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ గారు, నిజం చెప్తున్నానమ్మా. ఆ గాయం తొందరగా మానాలి, లేదంటే ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో నేను కూడా చెప్పలేను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తగ్గే వరకు నేనిచ్చే మెడిసిన్స్ అతను రెగ్యులర్గా వాడాలి. ఇనుముతో రాసుకున్న రాత కదమ్మా, జాగ్రత్తగా లేకపోతే కష్టం. గుర్తుపెట్టుకో. అలాగే డాక్టర్. ఇంజెక్షన్ అయితే చేస్తున్నాం, కానీ మెడిసిన్స్ కూడా వాడాలి. తప్పకుండా డాక్టర్ గారు. నాకు డౌట్గానే ఉందమ్మా. చెప్పాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి.